బ్రేకింగ్ న్యూస్ కూకట్పల్లిలో ఒక దారుణమైన సంఘటన జరిగింది. ఒక యువకుడును గంజాయి మత్తులో ఉన్న మరొక 5గురు యువకులు అతి దారుణంగా అతన్ని ఒక ఇనుప రాడ్డుతో కొట్టి దాంతో పొడిచి చంపేశారు. ఈ ఘటన కూకట్పల్లి పరిధిలోని సర్దార్ పటేల్ నగర్లో చోటు చేసుకుంది. అపార్ట్మెంట్లో నివాసిస్తున్న వెంకట్రమణ అలాగే తన సోదరుడు మేడిశెట్టి వీళ్ళిద్దరూ కూడా వాళ్ళ ఇంటి సమీపంలోనే కొంతమంది ఆకతాయి యువకులు గంజాయి సేవిస్తుంటే మీరెందుకు ఇక్కడ సేవిస్తున్నారంటూ కూడా అడిగారు. అయితే తర్వాత వాళ్ళు ఇదేమైనా నీ అయ్య జాగీరా అంటూ కూడా తనతో వాగ్వేదానికి దిగి ఆ అపార్ట్మెంట్ లోపలికి వచ్చి వాళ్ళతో గొడవ పెట్టుకునేందుకు ప్రయత్నించారు. అయితే ఈ 5గురు యువకులు జగదీష్ వాచ్మెన్ ఎవరైతే ఉన్నారో అతని పైన దాడి చేస్తుంటే అతని సోదరుడు వెంకటేశ్వరుడు అతను ఆపే ప్రయత్నం చేశాడు. అయితే అతను కూడా నిలదీసే ప్రయత్నం చేశారు. మీరు ఎందుకు ఇక్కడ తాగుతున్నారు, పైగా తాగడమే కాకుండా మా పైన మీరు గొడవ పెట్టుకుంటున్నారు, మమ్మల్ని బూతులు తిడుతున్నారు అని చెప్పేసి అడిగితే వాళ్ళల్లో ఉన్న ఒక 5గురిలో ఉన్న పవన్ అనే వ్యక్తి ఒక ఇనుప కడ్డీ తీసుకుని ఆ వెంకట్రమణని అక్కడికక్కడే పొడిచి చంపేశాడు. 2 నిమిషాల్లోనే వెంకట్రమణ మృతి చెందాడు. అయితే దీనికి సంబంధించి ఒకసారి జగదీష్ ఎవరైతే ఉన్నారో తన సోదరుడు ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారో ఒకసారి అది పూర్తిగా వినే ప్రయత్నం చేద్దాం. పేరు జగదీష్ మేడిశెట్టి అండి. ఇక్కడ కేబిహెచ్పి కాలనీ జేఎన్టీ మెట్రో స్టేషన్ దగ్గర సర్దార్పేట నగర్లో వాచ్మెన్గా పనిచేస్తున్నాం. నేను మా అన్నయ్య తోడళ్ళు నిన్న ఆదివారం కావడంతో చికెన్ అయితే తెచ్చుకుని ఇంట్లో భోజనం వండుకుని తినకుండా 12:30 టైంకి ఒక గంజాయి బ్యాచ్ మా అపార్ట్మెంట్ వెనకాల పార్కులో గంజాయి తాగుతున్నారు. దూరంగా తాగారు. ఎప్పుడు ఈ రాత్రి అతిగా మీరి మా ఇంటికి గోడ దాకా వచ్చి మా ఇంటి దగ్గర అల్లరి చేయడం జరిగింది. మీరు ఎందుకు ఇలా చేస్తున్నారని చెప్పి అడిగినందుకు నీకు ఎందుకు సంబంధం, నీకు ఏంటి పని, మా నీ ప్లేసా పార్కే కదా, నీ అయ్యి జాగిరీ కాదు కదా, మమ్మల్ని తిట్టారు, దూషించారు. దాన్ని నేను వాళ్ళ ఫోటో తీసుకుని మా సార్ కంప్లీట్ చేద్దామని వెళ్ళాను. వాళ్ళు అతిగా మమ్మల్ని తిట్టడం వల్ల మా అన్నయ్య వెళ్ళి ఎందుకు తిడుతున్నారు, మీకు ఏంట్రా సంబంధం అని అడిగినందుకు అందులో పవన్ అనే వ్యక్తి మా అన్నయ్యని పొడవడం జరిగిందండి. మా అన్నయ్య అప్పటికప్పటికే 2 నిమిషాలు చనిపోవడం కూడా జరిగింది. పోలీసులు కంప్లైంట్ ఇచ్చాము. ఒక 4గురిని పట్టుకున్నారు. వాళ్ళు మొత్తం 5 మంది వచ్చారు. అర్ధరాత్రి 12:10 టైంకి. ఇలా రోజు జరిగేదండి. కానీ రాత్రి అతిగా మీరు మా ఇంటి దగ్గర రావడం జరిగింది. మేము పోలీసు వారికి న్యాయం చేయాలని కోరుతున్నాం. రైట్. అయితే వీళ్ళందరూ కూడా ఒక అపార్ట్మెంట్లో నివాసిస్తున్నారు. ఆదివారం కావడంతో సుమారు 12:30 టైంలో చికెన్ తెచ్చుకుని మేము భోజనం చేస్తున్న టైంలో ఈ రకంగా ఒక గొడవ జరిగింది. ఎప్పుడూ కూడా మా ఇంటికి దూరంలోనే వాళ్ళు గంజాయి సేవిస్తేవాళ్ళు, కానీ ఈసారి మా ఇంటి అపార్ట్మెంట్ పక్కనే సేవిస్తుండడంతో వాళ్ళు గట్టిగా ఆరా తీసే ప్రయత్నం చేశారు. అయితే జగదీష్ తన వద్దున్న మొబైల్ తీసి దాన్ని రికార్డ్ చేసే ప్రయత్నం చేశాడు. దాని తర్వాత ఈ పెద్ద గొడవ జరిగిందంటూ కూడా చెప్తున్నాడు. అయితే దీనికి సంబంధించి ఒకసారి మరిన్ని విషయాలు కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి ఆదిత్య లైన్లో ఉన్నారు. ఆదిత్య, చెప్పండి, అసలు ఏం జరిగింది? అతి దారుణంగా వెంకటేశ్వర్ అనే వ్యక్తిని దారుణంగా చంపేశారు 5గురు యువకులు. అందులో 4గురిని పోలీసులు ఆల్రెడీ అదుపులోకి తీసుకున్నారు. ఒక వ్యక్తి పరారులో ఉన్నారంటూ కూడా చెప్తున్నారు. కేపీహెచ్బి పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక యువకుడిని అయితే హత్య చేసిన ఘటన అయితే చోటు చేసుకుంది. ఇదంతా కూడా గంజాయి మత్తులో గ్యాంగ్ చేసినట్టుగా కూడా చెప్తున్నారు. సో ఇప్పటి వరకు వచ్చిన వివరాల ప్రకారం, అంటే బాధ్యతలు చెప్తుంది కానివ్వండి, లేకుంటే పోలీస్ ఇన్ఫర్మేషన్ లో వచ్చిన న్యూస్ ప్రకారం గత రాత్రి సర్దార్ పటేల్ నగర్ లోని ఒక అపార్ట్మెంట్ లో ఈ అపార్ట్మెంట్ సమీపంలో ఉన్న పార్క్ లో 5గురు వ్యక్తులు గంజాయి సేవిస్తూ గొడవకు దిగారు. ఈ సందర్భంగా అపార్ట్మెంట్ వాచ్మెన్ తో పాటు వెంకట్రమణ యువకుడు కూడా తన మిత్రులతో కలిసి వారిని నిలదీశాడు. దీంతో వాళ్ళు కోపానికి గురైపోయి పవన్ అనే యువకుని తన చేతుల్లో ఉన్న ఇనుపగడ్డితో వెంకట్రమణ గుండెల్లో గుచ్చేశాడు. సో తీవ్రంగా గాయపడిన వెంకట్రమణ అక్కడికక్కడే మృతి చెందాడు. 4 సభ్యులను పోలీసులు అయితే అదుపులోకి తీసుకున్నారు. మామూలుగా మత్తులో వాళ్ళకపోయినట్టుంది. సో మామూలుగా ఇలాంటి వాళ్ళకి అసలు అంటే వాళ్ళు ఈ లోకంలో ఉన్నట్టు కూడా తెలియదు అంటారు. వాళ్ళకు మత్తులో ఉంటారు. సో ఆ మత్తులో వాళ్ళు గంజాయి మత్తులోనే ఇటువంటి మర్డర్ అయితే చేసేసారు తేజ. సో ఇప్పుడైతే 4 సభ్యులను పోలీసులు అయితే అదుపులోకి తీసుకున్నారు. ప్రధాన నిందితుడు పవన్ అయితే పరారులో ఉన్నాడు, ఇంకా దొరకలేదని చెప్తున్నారు. మరి అతను ఈ రోజు రేపు ఖచ్చితంగా దొరుకుతాడు. సో వెంకటరమణ సోదరుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు అయితే కేసు నమోదు చేసి దర్యాప్తు అయితే చేపట్టారు. సో మృతదేహాన్ని కూడా పోస్ట్ మార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి కూడా తరలించారు. సో పోలీసులు అయితే ఇప్పటి వరకు తెలిసిన వివరాల ప్రకారం అయితే గంజాయి మత్తు అక్రమ సంబంధమా అనే కోణంలో కూడా వాళ్ళు దర్యాప్తు అయితే చేస్తున్నారు. అంటే ఎన్ని రకాల యాంగిల్స్ ఉన్నాయి ఈ మర్డర్ వెనకాల అని చెప్పేసి వాళ్ళు చూసి ఒక దానికైతే కన్ఫర్మ్ వస్తారు వాళ్ళ ఎంక్వైరీ తర్వాత. సో మరి వాళ్ళు ఎటువంటి నిజాలు చెప్తారు, దీనికి సంబంధించి ప్రెస్ మీట్ పెట్టనేది మనం కూడా వెయిట్ చేసి చూడాలి. మామూలుగా అంటే
గంజాయి, ఈ డ్రగ్స్ వీటికి అలవాటు పడ్డోళ్ళు మొత్తం కూడా వాళ్ళు ఒక ప్రపంచంలో ఉంటారు. అసలు నార్మల్ గా వాళ్ళు లైఫ్ ని లీడ్ చేస్తూ ఉండరు. సో అలాంటి వాళ్ళు ఈ పబ్లిక్ ప్లేస్ లో ఈ విధంగా గంజాయి సేవిస్తూ ఉండడం వలన ఇది వీళ్ళు వెళ్ళి అడిగారు, ఎందుకు మీరు ఈ విధంగా చేస్తున్నారు అనేసరికి వాళ్ళకి బీపీ రైజ్ అయిపోయి ఈ విధంగా చేసినట్టుగా కనిపిస్తుంది తేజ. సో చూడాలి మరి ఏమేమి యాంగిల్స్ ఉన్నాయి ఈ మర్డర్ వెనకాల అని చెప్పేసి. సో ఇప్పటి వరకు అయితే నలుగురిని పట్టేసుకున్నారు. మరి ఇంకొక మెయిన్ పర్సన్ అయితే దొరకలేదని చెప్తున్నారు. అతన్ని పట్టుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇంకొక 1-2 days లో మేబీ ఈ రోజుకి అయితే దొరికే అవకాశం అయితే ఉంది తేజ. సో కూకట్పల్లి సర్దార్ పటేల్ నగర్లో జరిగిన ఈ దారుణం, కొంతమంది యువకులు అతి దారుణంగా ఒక వ్యక్తిని పొడిచి చంపేశారు. అయితే 5 యువకుల్లో ఒక యువకుడు పవన్ అనే వ్యక్తి పరారయ్యాడంటూ కూడా చెప్తున్నారు. పోలీసులు అతని కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అయితే మరి అసలు దీనికి కారణాలేంటి? చంపడానికి గంజాయి తాగుతున్నారు అని అడగడానికే వాళ్ళు అతి క్రూరంగా దారుణంగా కొట్టి చంపేశారా, లేకపోతే ఇతర ఏదైనా సమస్యలు ఉన్నాయా? ఇప్పుడు మా ఆదిత్య ప్రతినిధి చెప్తున్నట్టు అక్రమ సంబంధం ఉన్నట్టు కూడా మరి పోలీసులు గుర్తించారని చెప్తున్నారు. దానికి సంబంధించి ఏమైనా ఉంటే ఖచ్చితంగా పోలీసులు ఆ కోణంలో కూడా దర్యాప్తు చేసే అవకాశం ఉంటుంది. అలాగే ఎవరైతే జగదీష్ ఉన్నారో అతను మాత్రం గంజాయి అడిగినందుకు మాత్రమే, ఎందుకు మీరు గంజాయి తాగుతున్నారు అని అడిగినందుకు మాత్రమే అతను చంపేశారు అంటూ కూడా చెప్తా ఉన్నాడు. సో అతని స్టేట్మెంట్ కూడా తీసుకునే అవకాశం ఉంటుంది. అండ్ కూకట్పల్లి అలాగే బాలానగర్ ఇలాంటి నగరాల్లో ఈ గంజాయి మొత్తుకి బానిసైపోయిన యువకులు చాలామంది ఉన్నారు. అంటే గంజాయి మొత్తులో వాళ్ళు ఏం చేస్తారో వాళ్ళకే తెలియదు, ఎవరితో ఎలా మాట్లాడతామో తెలియదు. అంటే ఆ మొత్తులో మన చెల్లిని కూడా, మన అక్కని కూడా, మన అమ్మని కూడా మనం వేరే రకంగా చూస్తాం. అలాంటిది ఆ మొత్తు. సో దయచేసి ఎవరు కూడా గంజాయికి అలవాటు పడకండి. ఒకవేళ అలవాటు పడినా దాని నుంచి మానేందుకు ప్రయత్నించండి. డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి కన్సల్ట్ అవ్వండి. దానికి పూర్తి పరిష్కారం ఉంది. మానేస్తే మీ జీవితాలు బాగుపడతాయి. లేదంటే జీవితకాలం మీరు జైలు ఊసలు లెక్క పెట్టాల్సి ఉంటుంది, జైల్లోనే ఉండాల్సి వస్తుంది. మరి ఈ 5 యువకులు ఖచ్చితంగా